సమస్య ఏంటి? ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు కావాలి. ఎస్ఐలేమో 146 దగ్గర ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపినా కూడా అవి తక్కువే అన్న. మీరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వ అధికారిகளுగా మీరు ఉండొచ్చు, మీరు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. మాకు ఏం లేదు. ఏమన్నా ఇది నువ్వు 20,000 ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఏమైందన్నా? మీ మనవడికి పూరీ చేసి కడుపు నింపావు. మా నిరుద్యోగులు పొట్ట కొట్టొద్దన్నా. మాకు కూడా కడుపు నింపన్నా. మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో ఒక్క పూట ఫోన్ చేసి బతుకుతున్నామన్నా. ఇదేం న్యాయం అన్నా? తక్షణమే నువ్వు ఒక్క సంతకం చేసి నైతికంగా విద్యార్థులకి నేనున్నాను, ఒక అన్నలో ఉన్నానని ప్రతి ఇంటికి అన్నావు. నువ్వు అదే మాట అయితే తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాలన్నా. నువ్వు అసలు మీ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది హైదరాబాద్ లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్న. మేము ఒక్క పూట ఫోన్ చేస్తున్నామన్నా. ఇది నిజం. అశోక్ నగర్ లో హాస్టల్కి, దిల్సుఖ్ నగర్ లో హాస్టల్కి ఫీజులు కట్టలేక హాస్టల్ ఫీజులు కూడా 7,000 ఉన్నాయి కూడా. అన్ని కూడా మా కానిస్టేబుల్ ఎస్ఐలు ఉద్యోగాలు లేవన్నా. ఇదేం ప్రభుత్వం అన్నా? నువ్వేమో ఏసీలో కూర్చొని హ్యాపీగా ఉన్నావు. మీ ఎండల్లో ఈ అశోక్ నగర్ లో హాస్టల్ ఫీజులు కట్టలేక, రూములు ఉండలేక, ఈ ఫుడ్ తినలేక మా ఆరోగ్యాలు పోయి, సమాజంలో గౌరవం పోయి, ఊరెళ్ళలేక తల దాచుకుని బతుకుతున్నామన్నా. మా అందరికి న్యాయం చేయన్నా. నువ్వు మార్పు అన్నారు, కాంగ్రెస్ రావాలన్నారు. ఎవరికి వచ్చింది మార్పు? దేనికి వచ్చిందన్న? నువ్వు మిమ్మల్ని నమ్మి అధికారంలో తీసుకున్న తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గడ్డ నిరుద్యోగుల అడ్డ. మళ్ళీ ఒక తెలంగాణ పోరాటం చేయకండి. ఇది విద్యార్థుల్లోకి వెళ్ళిన ఏ ఉద్యమమైనా అది ఎంతో రూపం దాల్చింది. ఈసారి విద్యార్థుల్లో మీ ఉద్యమం వెళితే మీ సీఎం కూర్చి పునాదులు కదులుతాయని నేను నేనైతే తగ్గేది లేదు. అదే 5,000 పోస్టులతో అది ఏం మాట అండి? అది ఏం మాట చెప్పండి మీరు? అది న్యాయమా? అని నీ తల్లికి నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పగలవా? మా తల్లికి నేను ఇప్పుడు వెళ్ళి ఆ మాట చెప్పాలా? మా తల్లిదండ్రులు ఎక్కడో మేము ఉద్యోగం చేసి తెస్తామని చెప్తే నువ్వు ఎండ్రిని తాగి ఇక్కడ చనిపోతే ఇదే మాట నీకు ఓటేసిన మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పు. నీ కొడుకు 20,000 ఉద్యోగాలు అడిగాడు, అలా కాదు నేను ఇవ్వను, 5,000 ఇస్తాను, ఎండ్రిని తాగి చచ్చిపోయానని మీ తల్లికి మా తల్లికి చెప్పండి అన్న. మా సగం జీవితం అయిపోయిందన్న. సగం జీవితం కోసం పోరాడుతున్నామన్నా. నిన్ను నమ్మామన్నా. నిన్ను నమ్మి ప్రతి విద్యార్థి 100 గడపలతో ఓటేయించాడన్నా. ఇది నీ సత్యపూర్వకంగా చెప్తున్నా. నేను ఇప్పుడు ఇదే పరిస్థితులు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏ పరిస్థితి వస్తుందో మీకే తెలుసని ఆల్రెడీ మీ ఇంటెలిజెన్స్ చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి అన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి నేను. కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు వస్తాయన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది నేను. అదే మాట నేను చెప్తున్నాను. నా నోటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కాడు అని మీరు తెప్పించుకోవద్దు. 20,000 ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడున్న ప్రతి నిరుద్యోగి మీరు న్యాయం చేయండి, చేసి చూపించండి. మీకు 10 ఏళ్ళు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతాం. మీకు పాలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేస్తాం. పంచామృతాలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో నా భుజాల మీద పెట్టుకొని మరి నేను అభిషేకం చేపిస్తాను. జై తెలంగాణ.